ఈరోజు అపవాది కల్పించిన అబద్ధాన్ని, క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా చేసుకుంటాను. బైబిల్లో లేని పండుగ కోసం ఇంత ఫైటింగ్ ఏంది? కొందరు అంటారు, పాస్టర్ గారు మీరు అలా చెప్తే హిందువులు రెచ్చిపోతున్నారు. బాబు, నేను యేసు పుట్టలేదని చెప్తలేను, నేను పండగ లేదని చెప్తాను. నేను యేసు జన్మించలేదని నేను చెప్తలేను. యేసు జన్మదినము పండగగా చేసుకోమని లేదు బైబిల్లో అని చెప్తాను నేను. వాడు ఒకవేళ దాన్ని ఆసరగా తీసుకొని వాడు విమర్శిస్తున్నాడంటే కనీసం ఆ హిందువు అయినా విమర్శిస్తే అయినా వీళ్ళకి మారుమనసు రావాలా. ఈ బుద్ధీనులకు, ఈ అజ్ఞానులకు. ఆ హిందూ అంటున్నాడు బైబిల్లో ఎక్కడుందని. ఓడంటాడు బైబిల్లో ఉంది, చరిత్రలో రాయబడది. అసలు నేను చెప్తున్నా, పండుగలలో పాత నిబంధనల పండుగలన్నీ ఇప్పుడు కొత్త నిబంధనలో జరుగుతానే. అవి ఆ కొత్త నిబంధనలో జరుగుతున్న పండుగలలో, పాత నిబంధనలోని పండుగలలో ఎక్కడ యేసు పుట్టినరోజు పండుగ లేదు. యేసు చనిపోవడానికి కూర్చున్నది, యేసు మరణించడం కూర్చున్నది. ఎందుకంటే ఆయన వచ్చిందే దానికోసం.